నాకు సహాయము అంటే కనిపించని అదృశ్య దేవుని సత్య స్వరూపమైనటువంటి దేవుణ్ణి దావీదు చూడకుండానే నమ్మాడు. 3.5 సంవత్సరాలు ఆయనతో తిరిగినటువంటి శిష్యులు యేసు ప్రభుని నమ్మలేకపోతున్నారు. కారణం ఏంటంటే వీళ్ళలో ధైర్యం లేదు, వీళ్ళలో విశ్వాసం లేదు, వీళ్ళలో నమ్మకం లేదు. చూడనటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. పర్వతములు కదిలినా, భూమి దత్తరినను నాకేమి భయం లేదు, ఎందుకంటే నేను నమ్మిన దేవుడు నాతో ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. భూమి మార్పు చెందిన, సముద్రము పొంగిన, కడలి ఘోషించిన, గిరులు దద్దరిల్లిన, భూమి మార్పు చెందిన, సముద్రము పొంగిన, కడలి ఘోషించిన, గిరులు దద్దరిల్లిన, కన్న తండ్రి దేవుడు నిన్ను కాచువాడు, కన్న తండ్రి దేవుడు నిన్ను కాచువాడు. నీల పన్నెండలు, నీలి మేఘ ఛాయలు. స్తోత్రం. హల్లెలూయా. భూమి మార్పు చెందిన, పర్వతములు కదిలినను మేము కదలము. ఈ పాట ఎక్కడ పాట? బెజోనిపేటలో పాట. ఇది ఎక్కడ రాసి ఎక్కడ పాడిన పాట ఇది? ఎవరమ్మా? ఎక్కడ పాడిన పాట ఈ పాట. ఇది తీసుకొచ్చి ఎక్కడి నుంచి ట్రైనింగ్కి వచ్చిన డేవిడ్ మాకు నేర్పించాడు ఈ పాట. ఇక్కడ మనము ఈయన ఎవరో కానీ, ఈయన ఎలాంటి వాడో కానీ, ఈయన మాటకు సమస్తము లోబడటం కాదు, మనుషులు లోబడటం కాదు, సముద్రము కూడా లోబడింది. సముద్రము కూడా లోబడింది. మాకు గుర్తుపోయింది. అవి ఎట్లా ఈ బాక్స్ పెట్టి మాకు చాలు, అది మీకు వినపాడి ఏర్పడదు, నా బాధ లేదు. స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. కనుక ఈ వాక్యములో మనం ఏమి నేర్చుకోబోతున్నాం, ఈ వాక్యంలో మనం ఏమి నేర్చుకుంటున్నాం అనే సత్యాన్ని మనం గమనించాలి. ఈయన ఎవరో కానీ ఈయన మాటకు ఏమిలో పడుతుంది? సముద్రము గాలిలో పడుతుంది. ఇప్పుడు ఈ వాక్యాన్ని చదువుదాం. 27వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎచ్చివాడు, ఈయనకు గాలియు సముద్రమును చాలమ్మా. ఈయన ఎవరో గాని, ఈయన ఎచ్చివాడో గాని, ఈయన మాటకు గాలియు సముద్రము. అప్పటి వరకు ప్రజలకు దేవుడు తెలియదు. సువార్త ప్రారంభము, సేవ ప్రారంభము, యేసు ప్రభువు శిష్యులు తప్ప జనంలోకి వెళ్ళాలని ఇంకా సువార్త జరుగుతూ ఉంది. ఆయన ప్రయాణం చేస్తున్నాడు. ప్రయాణం చేస్తున్నటువంటి సముద్రములో గాలి రేగింది. అక్కడ ఉన్నాడు. నేనున్నాను, మీరు భయపడబాకని ధైర్యం ఇచ్చినప్పుడు ఈ మాట ప్రజలు విన్నారు. అప్పుడు అన్నారు, ఈయనెవరో గాని ఈయన మాటకు గాలియు సముద్రము లోబడుతుంది. స్తోత్రం చెప్పండి. 7వ అధ్యాయము మత్తయి సువార్త 7వ అధ్యాయము 21-22 వచనాలు ఏముందో చూద్దాం. ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని నా తండ్రి చిత్తము నెరవేర్చువాడే ప్రవేశించును. 22 ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమును దయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేక అద్భుతములు. ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారు? శిష్యులు మాట్లాడుతున్నారు. అద్భుతాలు. ఇప్పుడు సముద్రంలో తుఫాను రేగినప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట, నన్ను చేరంటే ప్రభువా ప్రభువా అని పరలోకము చేరడానికి అది మీ చేతుల్లో లేదు. ఎవడైతే నా చిత్తాన్ని నెరవేరుస్తాడో, ఎవరైతే నా మాట నెరవేరుస్తారో వారు మాత్రమే పరలోకం చేరతారు. అప్పుడు శిష్యులు కోపం వచ్చింది. అదేంటి ప్రభు అట్లా అంటావు? నీ నామములో అద్భుతాలు చేయలేదా, నీ నామములో కార్యాలు చేయలేదా, నీ నామములో స్వస్థతలు చేయలేదా, నీ నామములో దెయ్యములు వెళ్ళగొట్టలేదంటే అవన్నీ నాకు తెలియదు. అవన్నీ తెలిస్తే పడవలో ఎందుకు మీరు కంగారు పడతారు? సముద్రంలో మీరు ఎందుకు కంగారు పడతారు? తెలియనటువంటి ప్రజలు ధైర్యంగా ఉంటే తెలిసినటువంటి ఏమవుతున్నావు? కంగారు పడతావు, భయపడుతున్నావు. నీ నామమున ప్రవచించిన, నీ నామమున దెయ్యాలు వెళ్ళగొట్టిన మేము భయపడ్డ కారణం ఏంటంటే ప్రభువా, మేము అధైర్యముతో ఉన్నాము.
మేము ధైర్యం లేకుండా ఉన్నాము. మాకు మేలు జరుగుతున్నప్పుడు కూడా దాన్ని గమనించలేకపోతున్నాము. సముద్రం మీద తుఫాను, శిష్యులు కేకలు వేస్తున్నారు, భయపడుతున్నారు. క్రీస్తు అడుగు బాగాన పడుకున్నాడు, ఇబ్బంది తెలుసుకున్నారు. ప్రభు అంటాడు, మాట చేత గాలిని సముద్రమును నిమ్మడం అయిపోయింది. స్తోత్రం, హల్లెలూయా. యేసు క్రీస్తు వారు 3.5 సంవత్సరాలు సేవ చేసి మన కొరకు చనిపోయి సమాధి చేయబడ్డ క్రీస్తుని ఈ రోజు వరకు మనం ధైర్యంగా నమ్మగలుగుతున్నామా? ధైర్యంగా ఉండగలుగుతున్నామా? అప్పుడు అంటారు, పడవ కింద ఉన్న భాగం ఈయనెవరో కానీ, ఈ నెట్టివారో కానీ, ఈయన మాటకు సముద్రము గాలి కూడా లోబడిపోతుంది. పిల్లరా, ఇదే స్థలములో అనేక సాక్ష్యాలు మనం విన్నాం. గురుసమితి వారు ప్రార్థన చేస్తే అద్భుతాలు చేశాడు దేవుడు. గురుసమితి వారు ప్రార్థన చేస్తే కార్యాలు చేశాడు దేవుడు. గురుసమితి వారు ప్రార్థన చేస్తే మేలు చేశాడు దేవుడు. ఈరోజు అది నమ్ముతున్నావా? నువ్వు ఈరోజు నువ్వు నమ్మగలుగుతున్నావా? నమ్మలేదంటే ఆ రోజు మాట చెప్తున్నావు, అయ్యా ఆ రోజు ప్రవచించాము, ఆ రోజు అద్భుతాలు చేశాము, ఆ రోజు నీ మాటలు చెప్పాము. ఆ రోజు కాదు, ఈ రోజు కూడా నమ్మాలి. నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము కూడా ఎంతవరకు నువ్వు నమ్ముతున్నావు? ఈయన మాటకి ఏమి లోబడుతుంది? గాలియు సముద్రము లోబడుతుంది. మత్తయి సువార్త ఆ చక్కని మాట. మరి మనుష్యులు గాలి వింది మాట, సముద్రం వింది, అన్నీ విన్నాయి. కానీ మనుషులు మాత్రం అసలు మన ఇంట్లో పెరిగే మన కుక్క కూడా మన మాట అంటది, మన పిల్లలు మన మాట అంటారు. మన ఇంట్లో పెరిగే పిల్లి మన మాట అంటది, మన పిల్లలు మన మాట అంటారు. బయట విశ్వాసులు సేవకుల మాట అంటారు, సంఘంలో విశ్వాసులు సేవకుల మాట వినరు. ఏ సంఘం అన్నా కావచ్చు అది. నా పిల్లలు నా మాట, బయట పిల్లలు నా మాట అంటారు. కారణం ఏంటంటే నా మాట మీద, నా మీద వారికి ఏమి లేదు, నమ్మకం, గౌరవం లేదు. చెప్పే కదా, మన ఇంట్లో కుక్క రమ్మంటే వస్తుంది, పొమ్మంటే కూర్చోమంటే కూర్చోండి, అన్ని చేసింది. కానీ మన పిల్లలు వస్తుండాడు, వస్తాడు, ఇప్పుడే వస్తాగా, వస్తాడు అని చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. మనం ఎవరి మాట వింటున్నాం? రెండో మాట మనం చూద్దాం. ఆ మాట ఏమని వ్రాయబడిందో చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయములో 28, 29 వచనాల్లో ఏమని ఉందో మనం ఒకసారి చూద్దాం. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయనకు ఆశ్చర్యపోవుచుండిరి. ఎలయనగా ఆయన శాస్త్రుల వలె కాక అధికారముతో బోధించాడు. స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. ఒకసారి చెప్పడం, హల్లెలూయా. ఈయన బోధ ఎలాంటి బోధ అంటే, ఈయన ఎవరో కానీ ఈయన చేసే బోధ చాలా బాగుంది. 12 సంవత్సరాల వయస్సులో యెరూషలేము దేవాలయములో యేసు ప్రభు యెషయా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు, యేసుక్రీస్తు శాస్త్రుల పరిచయం వ్యతిరేకిస్తున్నప్పుడు, ఈయన ఎవరు? ఈయన వడ్లవాని కుమారుడు కాదా? మరియా యోసేపుల కుమారుడు కాదా? యాకోబు యేసేవు వీళ్ళ తమ్ముళ్ళు కాదా అని అంటే, ఈయన ఎవరో కానీ ఇతను కుడిచిన స్తన్యములు చాలా చాలా ధన్యములైనవి. ఈయన ఎవరో కానీ అధికారంతో బోధ చేస్తున్నాడు. ఈయన ఎవరో కానీ చాలా ధైర్యంగా బోధ చేస్తున్నాడు. బైబిల్లో చాలా మంది ధైర్యంగా బోధ చేసిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. యోహాను బోధ, కఠినమైన బోధకి యోహాను మరణించాడు. ఈనాడు ప్రజలు, ఈనాడు సేవకులు, ఈనాడు సంఘాలు ఎలా ఉన్నాయంటే, ప్రజలకు అనుకూలమైనటువంటి బోధ చేయాలి. బైబిల్ అవసరంలా, సత్యం అవసరంలా, నిజం అవసరంలా, యథార్థత అవసరంలా, ప్రజలకు అనుకూలమైన బోధ చేసి ఈరోజు ప్రజలు మెప్పిస్తేనే సంఘాలు, లేకపోతే సంఘాలు కాదు. ఉన్నాయా? నిలబడుతున్నాయా? ఏమి నిలబడు. అందుకనే ఇకంటాడు, అవకాశముతో బోధించలే యేసయ్య, అధికారముతో బోధించాడు యేసయ్య. అవకాశానికి అనుకూలంగా బోధించలే యేసయ్య. ఎట్లా బోధించాడు? అధికారముతో బోధించాడు. ఈయన చదవమాట. యేసు ఈ మాటలు చెప్పి జన సమూహములు ఆయన బోధకు అందుకే సిలువేశారు. మీరు ఎవరైనా చూడండి, కఠినంగా బోధించిన ఏలియాను తరిమి కొట్టారు లేదా? కఠినంగా మాట్లాడేటువంటి మోషేను తరిమి కొట్టారు. కఠినంగా మాట్లాడి యెహోవాని చంపేశారు.
కఠినంగా మాట్లాడే మంది సేవకులు బయటకు వెళ్ళిపోయారు. ఇక్కడ నేను చెన్నైలో పనిచేస్తున్నప్పుడు బాప్టిస్ట్ చర్చి పాస్టర్ గారిని పాపం మచిలీపట్నం నుంచి చెన్నై మార్చారు. చెన్నై మారుస్తారు వస్తే ఆయన వచ్చిన కాంచి బాధలే ఏంటంటే బాప్టిస్టులు వాళ్ళకి అనుకూలంగా బోధ చేయాలి. బాప్టిస్టులు ట్రాన్స్ఫర్ మీకు తెలుసు ఎట్లా ఉంటాయో. బాప్టిస్ట్ పాస్టర్ గారు సంఘానికి వెళ్ళాలంటే తెలుసా చూసాం మీకు, వెళ్ళాలంటే 5 వారాలు వెళ్ళి అక్కడ బోధ చేసి రావాలి. ఈ 5 వారాల బోధ వాళ్ళకి నచ్చితే ఈ అయ్యగారిని మాకు అయ్యింది అంటారు, లేకపోతే నిజమే కదా, ప్రాక్టీస్ అది. లేకపోతే ఈ అయ్యగారు మాకు అవసరం అంటే వాళ్ళ సిద్ధాంతం అది, వాళ్ళ నమ్మకాలు వాళ్ళ మనం నిందించడం కాదు, వాళ్ళకున్న విషయాన్ని చెప్తున్నాం అంతే. 5 వారాలు బోధ చేస్తే ఈ పాస్టర్ గారి బోధ 5 వారాల బోధ ఆయనకు నచ్చితే అక్కడ ఉంటాం, లేకపోతే ఆయన ఆ సంఘంలో ఉండటానికి వీల్లేదు. బాపట్లలో మెయిన్ సెంటర్లో ఉంటుంది బాప్టిస్ట్ చర్చి, చాలా పెద్ద చర్చి. ఇమ్మానుయేల్ గారు అని 12 సంవత్సరాలు చేశాడు. 22 అనుకుంటా, 22 సంవత్సరాలు చేశాడు. మా ఇంటి పక్కన బాప్టిస్ట్ సంఘస్థులు ఉండేవాళ్ళు. ప్రార్థనకు వచ్చేవాడు, వెళ్ళమంట ప్రార్థనకు వచ్చి అంటులు తవ్వుతున్నాను అనుకోండి, అమ్మ ఏం చేస్తున్నావు, అంటులు తవ్వుతున్నావా, అంటులు తవ్వే కాడే ప్రార్థన చేసేసేవాడు. నమ్ముతారు ఈ మాట? ఏదైనా పని చేసుకుంటే అక్కడే ప్రార్థన చేసాడు. ఏంటంటే అయ్యా సంఘస్థులతో మాట్లాడితే పెద్దలు ఒప్పుకోరు అయ్యా. ఎవరు ఒప్పుకోరంట? సేవకుడికి ఏమి లేదు, ఆయన మంచోడని రిటైర్మెంట్ అయితే చక్కగా ఆయనకి దాదాపు 30-40 లక్షలు పెట్టి వాళ్ళే సొంత ఇల్లు కట్టించారు. స్తోత్రం చెప్పండి. లోబడి పని చేస్తే అలాంటివి జరుగుతాయి. మనం కూడా అంతేగా, మనకు అనుకూలంగా ఉంటే మన మాట వింటే మనం నిర్ణయం చేస్తాం, లేకపోతే ఏం బయలుదేరుతుంది? వ్యతిరేకత బయలుదేరుతుంది. ఎక్కడే కాదు, సమాజంలో ఎవరైనా అంతే, అలా నడుస్తుంది. ఈయన ఎవరో కానీ ఈయన అధికారంతో బోధిస్తున్నాడు. ఈయన బోధ చాలా కఠినంగా ఉంది. ఈయన బోధ శాస్త్రులు పరిచయాల బోధ వల్ల లేదు. శాస్త్రులు పరిచయాలు సుంకరులు వారికి అనుకూలంగా బోధిస్తారు, కానీ ఈయన బోధ అలా లేదు. ఈయన బోధ ఎక్కడికి తీసుకెళ్ళంటే సిలువ దగ్గర తీసుకెళ్ళి. స్తోత్రం చెప్పండి. ఇంకోసారి చెప్పండి. ఆయన బోధ సిలువ కాడకు తీసుకెళ్ళి. స్తోత్రం. హల్లెలూయా. నీ రక్తధారలే నా జీవనాధారము, నీ సిలువ మార్గమే నా మోక్ష భాగ్యము. నీ రక్తధారలే నా జీవనాధారము, నీ సిలువ మార్గమే నా మోక్ష భాగ్యము. నీ రక్తధారలే ఓ సిల్వా రాజా, క్రీస్తు రాజా, నీతి రాజా, యేసు రాజా. ఓ సిల్వా రాజా, క్రీస్తు రాజా, నీతి రాజా, యేసు రాజా. రాజా రాజా రాజా, నీ రక్తధారలే. హల్లెలూయా. ఈయన అధికారం వల్ల, మాట వల్ల, ధైర్యంతో బోధించటం వల్ల క్రీస్తుని ప్రజలు ఎక్కడి దాకా తీసుకువెళ్ళారంటే సిలువ దాకా తీసుకువెళ్ళారు. సాక్ష్యం చెప్పడానికి ప్రజలు లేరు, ఆయన తరపున మాట్లాడే ప్రజలు లేరు. ఎందుకంటే లోకములో ఉన్నప్పుడు అందరికీ వ్యతిరేకంగా మాట్లాడాడు, అందరికీ వ్యతిరేకంగా మాట్లాడాడు, సత్యాన్ని మాట్లాడేది. ఆయన బోధ ఏంటి? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే అధికారంగా బోధించాడు కనుక సిలువేశారు. సిలువలో నుండి ఆయన తన మరణాన్ని మనకి బహుమానంగా ఇచ్చాడు. అయితే కొంతమంది ఎలా ఉన్నారంటే అనుకూలమైనటువంటి బోధ చేసేవారై ఉన్నారు. యెషయా గ్రంథాన్ని చదవటం కూడా అధికారంతో చదివాడు. అతను నలగొట్టుటకు యెహోవాకి ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగ చేసెను. అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడుగును. యెహోవా ఉద్దేశము అతని వల్ల సఫలమగును. ఏంది సఫలమైందంటే ఆయన మన కొరకు మరణించటం, చనిపోవటం సఫలమైంది.
ఆ అధికారంతో క్రీస్తు చనిపోయాడు, అధికారంతో బోధ చేశాడు, అధికారంతో చనిపోయాడు, చివరికి అధికారంతోనే పునరుద్ధాన్ని తిరిగి లేచి వచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయం ఏంటంటే ఈయన ఎవరో గాని పండితులను కూడా పల్టి కొట్టించాడు. పండితులు అంటే ఏమంటారు? జ్ఞానవంతులు కూడా పల్టి కొట్టించేశారు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయులు, పిలాతు, హేరోదు అంతిపస్ ఇలాంటి మేధావులందరినీ కూడా పల్టి కొట్టించాడు. ఆయన నోటి నుండి సమాధానము రాబట్టలేకపోయారు. ఏవయ్యా నువ్వు రాజు అని చెప్పుకుంటున్నావంట, నిజమేనంటే నువ్వు అన్నట్టే. పండితులను కూడా పల్టి కొట్టించాడు, బోల్త కొట్టించాడు. మీరు కూడా అంటారు చాలా మంది, నాకైతే తెలియదు కానీ చాలా మంది అంటారు ఈ సింగయ్య గారు ఎంత ఎవడైనా పడగొట్టేస్తాడు అంటారు. నాకైతే నేనైతే అలా ఫీల్ అవ్వను, కానీ మరి చాలా మంది అంటారు, ఎందుకంటారో తెలియదు. ఎంతలా నాకు పడనోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నా మాటలు పడిపోయేవాళ్ళు చాలా మంది ఉంటారు, నా మాటలు పడనోళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అందరూ నా మాట వినాలనేవి లేదు. అందుకనే యేసయ్య బోధ చేసేటప్పుడు ఆయన బోధకు ప్రజలు జ్ఞానవంతులు ఏమైపోయారు? పల్టీ కొట్టేశారు. పిలాతు లోబడిపోయి అంటాడు, ఈయన తీర్పు చెప్పడం నా వల్ల కాదు, ఈ దోషము నా మీద నా బిడ్డల మీద ఉండకుండా పోవును గాక. స్తోత్రం చెప్పండి. ఒకసారి బైబిల్ చూద్దాం. ఎలాంటి బోధ అంటే మత్తయి సువార్త 13వ అధ్యాయము 53, 54 వచనాల్లో చూస్తే ఆయన బోధ ఎలాంటి బోధ చూద్దాం. ఉపమానము చెప్పి అక్కడ నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములలో చాలు. ఆయన ఆయా ప్రాంతాలు తిరిగి మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? స్వదేశానికి వచ్చాడు. స్వదేశానికి వచ్చి బోధ చేస్తూ మొదలుపెట్టాడు. స్వదేశములు బైబిల్లో ఉన్న మాట ఏంటంటే స్వదేశములు ఎవడు కూడా గనుడు కాలేడు. కానీ యేసు ప్రభువారు ఎక్కడైతే పుట్టాడో, ఎక్కడైతే పెరిగాడో వారి మధ్యలో సేవ చేశాడు, వారి మధ్యలోనే గనుడయ్యాడు. అసలు ఆ బోధ ఎలాంటి బోధ అంటే ఒకసారి చూద్దాం. 31వ వచనం చూద్దాం. ఉపమానము చెప్పి పరలోక రాజ్యము ఒకడు తీసుకొని పొలములో తన విత్తినటువంటి ఆవగింజను పోలింది. స్వదేశానికి వెళ్ళిపోయాడు. స్వదేశానికి వెళ్ళినటువంటి ఈయన దేని గురించి బోధ చేస్తున్నాడు? పరలోకాన్ని గురించి బోధ చేస్తున్నాడు. అక్కడ ఎవరున్నారు? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయులు, జ్ఞానులు, తెలివైన వారు, మేధావులు అనేక మంది ఉన్నారు. వారి మధ్యలో నుంచుని నిలబడి ఈ ఆవగింజను చూడండి అని చూపించి ఆవగింజను దేంతో పోలుస్తున్నాడు? పరలోక రాజ్యంతో పోలుస్తున్నాడు. పరలోక రాజ్యం చాలా పెద్దది. భూమి ఎంత ఉందో పరలోకం కూడా అంతే ఉంది. ఆ భూమి ఎంత ఉందో ఆకాశము కూడా అంతే ఉంది. కానీ అంత పరలోక రాజ్యాన్ని దేంతో చూపిస్తున్నాడు? ఆవగింజలతో చూపిస్తున్నాడు. మీకు ఆవగింజలు తెలుసు కదా, ఆవగింజలు వేస్తూ ఉంటారు. మిరపచేలల్లో ఈ దారులు ఏం చల్లుతారు? ఆవగింజలు చల్లుతూ ఉంటారు. మినుము కొంచెం పెరుగుతుంది, ఆవగింజలు సాడుల్లో పెరిగి పెద్దగా అయిపోతాయి. పెద్ద అయిపోయిన తర్వాత ఆ ఆవగింజల చెట్లకి పక్షులు వచ్చి ఏం చేస్తాయి? గూళ్ళు పెడతాయి. గూళ్ళు పెట్టి ఆ గూళ్ళల్లో నివాసం చేస్తాయి. అంటే కొన్ని పక్షులు నివాసం చేస్తాయి. ఇంత ఆవగింజ పెరిగి పెద్దయి అక్కడ ఏం చేస్తాయి? నివాసము ఆకాశ పక్షి నివాసం చేస్తాయి. అంటే పరలోక రాజ్యము ఎంత చిన్నదో నువ్వు గమనిస్తే నీకు చిన్నదే, కానీ దేవుని దగ్గర చాలా పెద్దది అది. అందుకంటాడు, నా ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్తాను. దేవుని దగ్గర పరలోక రాజ్యం చాలా పెద్దది ఉంది. ఈ మాటలు మనం జాగ్రత్తగా 44 చూద్దాం. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉంది. పరలోక రాజ్యం ఎలా ఉందంటే పొలములో దాచబడ్డ ధనాన్ని పోలి ఉంది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినంత ఏం చేస్తున్నాడు? పొలమును కొంటున్నాడు, ఆస్తులు కొంటున్నాడు, పొలాన్ని కొంటున్నాడు.
మా మా ఊర్లో ఒక ఆయన ఉప్పులెట్టి ప్రియనాథం గారు పీసులు గారు ఒక ఆయన ఉన్నాడు. ఆయన మాకు పెదనాన్న అవుతా ఉంటాడు. మీలో కొంతమంది తెలుసు ఆయన. మన ఇక్కడ పేరేంటి ఆంటీ పేరేంటి అన్నపూర్ణ అత్తోళ్ళ అన్నయ్య సరజమ్మ వాళ్ళకి తెలుసు ఆయన. మా ఊర్లో పెద్ద రైతు ఆయన. ఏదైనా ఎవరికై డబ్బు కావాలన్నా ఆయన ద్వారానే బయటకు వస్తుంది. ఆయన ఒక రోజు నన్ను పిలిచి అన్నాడు, అరే ఇక పొలం కొనరా అన్నాడు నన్ను. పెదనాన్న మేము ఎక్కడ కొంటాం, పొలం లేదు గెలలేదు మా వల్ల కదా, మేము చిన్నవాళ్ళం కదా అన్నాం. లేదురా అని ఆయన ఒక సామెత చెప్పాడు నాకు. ఏమంటే ఏరే సెకండ్ హ్యాండ్ కాయింది పొలం ఒక్కటే, భూమి ఒక్కటే, అన్నీ సెకండ్ హ్యాండ్ అన్నాడు. స్తోత్రం చెప్పండి. చెప్పరమ్మా. బంగారం కొంటే సెకండ్ హ్యాండ్, బైక్ కొంటే సెకండ్ హ్యాండ్, ఇల్లు కొంటే సెకండ్ హ్యాండ్. ఏమోనండి ఇది సెకండ్ హ్యాండ్ భూమి నేను కొన్నంటావా? చెప్పరమ్మా. ఏమండి ఇదివరకు వాళ్ళు పంట వేశారు, ఇప్పుడు నేను కొన్నంటావా? సెకండ్ హ్యాండ్ కాయింది ఏదంటే భూమి ఒక్కటే. అందుకని ఆకాశములో దేవుడు చెప్పేటువంటి మాట, పరలోకములో నీ కొరకు నివాసం ఉంది. ఆ నివాసం ఎలా తెలుసా? పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నాడు. ఆ ధనమంతా సమకూర్చిన తరువాత ఏం కొన్నాడు? పొలాన్ని కొన్నాడు. పొలాన్ని కొన్న వానితో పొలముతో పోల్చాడు పరలోక రాజ్యాన్ని. మరొక మాట చూద్దాం, 45వ వచనం. మంచి ముత్యములను పోలి ఉన్నది, వర్తకుని పోలి ఉన్నది. అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినంత ఎమ్మి దాన్ని పరలోక రాజ్యం కొనుక్కోవాలి. దొరుకుద్దా స్థలం పరలోక రాజ్యంలో? ఇప్పుడు ఉందంటారా పరలోక రాజ్యంలో స్థలం? లేదా? పరలోక రాజ్యంలో స్థలం ఉందా? కానీ మత్తయి సువార్తలో నేను చాలాసార్లు చెప్పాను మీకు, ఇప్పటికే పరలోక రాజ్యము ఎవరి చేతుల్లో ఉంది? బలత్కార చేతులు. పరలోకం ఈ భూమే కాదు, ఇక్కడ వాళ్ళు ఆక్రమించుకున్నారు, ఎమ్మెల్యేలు ఆక్రమించుకున్నారు, ఎంపీలు ఆక్రమించుకున్నారంటే పరలోక రాజ్యం కూడా ఎవరు ఆక్రమించుకున్నారు? బలత్కారం ఆక్రమించేసుకున్నారు. వీళ్ళ అక్రమాలను తొక్కివేయడానికి యేసు ప్రభు పరలోకి వెళ్ళాడు. వెళ్ళి దానంతా ఆక్రమించాడు. ఆక్రమించామని తెలుసా? నేను మీ కొరకు పరలోకాన్ని అందుకంటాడు, నా ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో ఎన్ని వేల మంది వస్తారో రండి, ఎన్ని లక్షల మంది వస్తారో రండి, ఎన్ని కోట్ల మంది వస్తారో రండి, మీ కొరకు నేనేం దాచి ఉంచాను? నా దగ్గర చాలా నివాసాలు ఉన్నాయి, చాలా ఇళ్ళు ఉన్నాయి. కానీ నివాసం చేయడానికి నువ్వు యోగ్యుడువా కాదా అనే తీర్మానములు నువ్వు డైలమాలో పడిపోయావు. దేవుడు పరలోక రాజ్యం ఇచ్చాడు, పరలోక రాజ్యం దేవుని దగ్గర ఉంది. కానీ పరలోక రాజ్యము పొందాలా లేదా అనే సత్యం ఎవరి చేతుల్లో ఉంది? నీ చేతుల్లో ఉంది. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను, మనకి టైం అవుతుంది. మరొక మాట ఏంటంటే 4వ మాట, ఈయన ఎవరో కానీ కబుర్లు కాదు కార్యాలు చేస్తున్నాడు. స్తోత్రం అండి. ఈయన ఎవరో కానీ కబుర్లు చెప్పట్లా, సొల్లు మాటలు చెప్పట్లా, బొల్లు మాటలు చెప్పట్లా. ఏం చేస్తున్నాడు? కార్యాలు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? కార్యాలు చేశాడా, కబుర్లు చెప్పాడా? చెప్పండమ్మా. అయ్యా నా కుమార్తె చనిపోయింది, చావడం సిద్ధంగా ఉంటే అమ్మ విజయ హాస్పిటల్ తీసుకెళ్ళు, లేదా ఇంకొక హాస్పిటల్ తీసుకెళ్ళు అని చెప్పలా. ఏమన్నాడు? నేను వస్తున్నాను పండి. ఈయన ఎవరో కానీ కబుర్లు చెప్పలేదు. ఏం చేశాడు? చెప్పాలి. ఏం చేశాడు? కార్యాలు చేశాడు. మనం ఎంతమంది కబుర్లు చెబుతున్నాము, ఎంతమంది కార్యాలు చేస్తున్నాం? జనరల్గా క్రైస్తవ సంఘాల్లో చాలా చాలా పెద్ద పెద్ద ఫంక్షన్లు వస్తాము, చక్కగా కూర్చుంటాము. వాళ్ళు ఎంతో కష్టపడి ఆ పెళ్ళిలో ఏదో ఫంక్షన్ చేస్తూ ఉంటారు. తిని వస్తూ ఏదో చిన్న డైలాగ్ వేసి వచ్చేస్తారు. అన్నీ బాగానే, సాంబార్ బాగలేదు అంటాం. వాళ్ళ మాటలన్నీ కూడా ఆ సొల్లు కబురు వాళ్ళ జీవితానికి వాళ్ళు ఖర్చు పెట్టిందానికి ఏమైపోయారు? వాళ్ళు నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయారు. అయ్యయ్యో ఎంత ఖర్చు పెట్టాం, సాంబార్ బారదంటని 120 వెళ్ళిపోతారు. సాంబార్ పోతే రసం తిను, రసం కాకపోతే పచ్చడి తిను, పచ్చడి కాకపోతే పెరుగు తిను. ఎంతగా మాటలు నీకు? నువ్వు వెళ్ళావు, ఒక ముద్ద తిన్నామా, యువతకు వచ్చామా? ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. పండుగ జరుగుద్దా, అన్ని బాగా జరుగుతాయి, అన్ని చేస్తాయి, ఏదో ఒక డైలాగ్ వేసి వెళ్ళిపోతారు. వెళ్తా ఆ డైలాగ్కి సంఘ పెద్దలు కోరావసరం పీక్కుని మళ్ళీ సంవత్సరం దాకా పీక్కుంటారు.
నోటి మాటగా ఒక మాట వెళ్ళిపోతాం. అది బాగా ఇంకోటి తిను, ఇంకోటి బాగా ఇంకోటి తిను. ఈ రోజే మనకు భోజనం కాదుగా, ఈ రోజే ఫంక్షన్ కదా. ఇలాంటి ఫంక్షన్లు 365 రోజుల్లో 65 రోజుల్లో దాదాపు 70-80 రోజులు మనం ఫంక్షన్ చూస్తూనే ఉంటాం. ఇక్కడ అంటాడు బైబిల్లో, ఇతడు ఎవరో కానీ కబుర్లు కాదు, ఏం చేస్తున్నాడు? కార్యాలు చేస్తున్నాడు. చూడండి మత్తయి సువార్త 9వ అధ్యాయంలో 23వ వచనం. గొల్ల చేయుచున్న వారిని జవన సమూహమును చూచి స్థలమయ్యుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చాలా అధికారి కుమార్తె. అంతకుముందే రక్తస్రావం స్త్రీని బాగు చేశాడు. ఒక అధికారి ఆయన ఎంటబడ్డాడు. ఏమని చూశాడు? రక్తస్రావంతో బాగుపడ్డ స్త్రీ సాక్ష్యాన్ని విన్నాడు. ఈయన యేసు ప్రభువుని కాబట్టి, అయ్యా నా కుమార్తె చనిపోయింది, నా కుమార్తె చనిపోయింది, నాకు ఒకే కుమార్తె, ఒక్కసారి నువ్వు వచ్చంటే ఆయన మీరు ఈ పిల్లల గోవుల ఓదటం ఆపండి అంటాడు. సావుకాడు ఏమవుతున్నారు వాళ్ళు చెప్పరమ్మా? పిల్లల గోవులు ఊతారు. నాకు తెలిసే ఒక విషయాన్ని నేను చెప్తాను మీకు. చెన్నైలో పెళ్లికి బ్యాండ్ పెట్టరు, హాల్లో ఎక్కడో ఫంక్షన్ హాల్లో చేస్తారు, కానీ సావుకు బ్యాండ్ పెడతారు. తెలుసా మీకు? తెలుసా తమిళకి? సావు దగ్గర బ్యాండ్ పెడతారు. బ్యాండ్ ఎందుకు పెడతారంటే దండలు తెస్తూ ఉంటారు. ఆ దండ వెలుపల నుంచి ఆ దండ బట్టలు ఊరేగించుకుంటూ తీసుకొచ్చి ఆ దండ మెడలో వేసి వెళ్తారు. మళ్ళా కూర్చుని వాయిస్తూ ఉంటారు. మళ్ళీ దండ ఎవరైనా తెస్తారు, ఎమ్మెల్యేలో, ఎంపీలో, పెద్దలో, సంఘం ఎవరు తెస్తారు. మళ్ళా ఇది తీసుకొచ్చి అక్కడ వేస్తారు. అంటే చావు మొదలైన కాడి నుంచి సావు ఎత్తే వరకు ఏం చేస్తారు తెలుసా మీకు? ఇస్తారు. నిజమా మొత్తం చెప్తున్నాను. తమిళలో ఉన్నారు ఇక్కడ రాజేష్, నిజమేనా? సావుకి బ్యాండ్ ఊతారు, పెళ్లి కూతురు. ఇప్పుడు చనిపోయినటువంటి ఆమె చనిపోయింది, అక్కడ బ్యాండ్ ఊతున్నారు. ఇప్పుడు అంటాడు ప్రభు, మీరు ఊదటం ఆపండి, మీరు ఊదటం మీ సొల్లు ఆపండి. మా ఊరు కూడా అంటారా మీ బ్యాండ్ ఆపండి అంటారు. మా ఊరు కూడా వీళ్ళు అన్నారట మీ బ్యాండ్ ఆపండి. గున్ననపూడి బ్యాండ్ బాగా ఊదేవాళ్ళు. మా బ్యాండ్ కూడా, మా ఊరు కూడా బ్యాండ్ ఉంది, వాళ్ళు కూడా మధ్యలో బాగా ఊతారు. అనుకోకుండా ఇద్దరికి అడ్డవలసి వచ్చారు, ఇద్దరు వచ్చారు.